చిత్తూరు జిల్లా పొంగనూరులో ప్రభుత్వ ఫైళ్ల కాల్చివేత కలకలం సృష్టిస్తోంది. ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా ప్రభుత్వ రికార్డులను సంచిలో తీసుకొచ్చి కాల్చివేశారు. ఎంపీడీఓ ఆఫీస్ రికార్డులుగా అనుమానిస్తున్నారు టీడీపీ నేతలు. గత ప్రభుత్వంలో భారీగా ప్రభుత్వ సొమ్మును తన సొంత ఖాతాలో మళ్లించుకుంటున్నట్లుగా కాంట్రాక్ట్ కంప్యూటర్ ఆపరేటర్ సునీల్ పై ఆరోపణలున్నాయి. ఈ విషయంపై ఎంపీడీఓతో సహా ఇద్దరు అధికారులను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సురేష్, రైతు చేత ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా చోట్ల ఆ ప్రభుత్వ కార్యాలయంలో ఫైల్స్ తగ్గమవుతున్నాయి. తాజాగా పొంగనూరు నియోజకవర్గం ఎంపీడీఓ ఆఫీస్ లోని ఫైల్స్ గత అర్ధరాత్రి గుర్తుమీద వ్యక్తులు కాల్ చేశారు. ఇది ఎటువంటి ఫైల్స్, ఏ రకమైన ఫైల్స్ సమాచారం అయితే ప్రస్తుతానికైతే ఎవరి దగ్గర లేదు. ఎందుకంటే పూర్తిగా ఆ ఫైల్స్ ని ఖాళీ పూర్తయిపోయాయి. ఈ ఫైల్స్ మీద ప్రత్యేక దృష్టి కూడా సారించి దీని మీద కేసు నమోదు చేసేందుకు ఎంపీడీఓ ఆఫీస్ అధికారులు కూడా సిద్ధమైనారు. అయితే పూర్తిగా దీని మీద గతంలో ఇద్దరి మీద చర్యలు ఉపక్రమించారు. దాదాపు 1.5 కోటి అక్రమాలు జరిగాయని చెప్పి ఎంపీడీఓ ఆఫీస్ లో పనిచేస్తున్న కాంట్రాక్టర్ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో వాళ్ళు ఇప్పటికే సస్పెండ్ చేశారు. అయితే ఈ ఫైల్స్ కాల్చిన నేపథ్యంలో ఎటువంటి ఫైల్స్ పూర్తిగా దగ్గర చేశారు, వీరు ఎవరు ఎందుకు కాల్చారు అన్న విషయం మీద పోలీస్ శాఖ ఆరాధిస్తూ ఇప్పటికే సంఘటన స్థలానికి రూరల్ సీఏ కూడా చేరుకుని దాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఎటువంటి ఫైల్స్ తీసుకొచ్చి ఇక్కడ కాల్చారనే విషయం పైన అధికారికంగా చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. ఎంపీడీఓ ఆఫీస్ లో ఉన్న అక్రమాలకు ఫైల్ సంబంధించి జరిగినట్టుగా పూర్తిగా బాపోతున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.